ప్రభు అయిన యేసు నామము నా కుడి వచ్చినటువంటి సంఘానికి ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనము ప్రార్థన కొడుకులో వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాము. దేవునికి వందనాలు. నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, మనము విశ్వాసులముగా ఈ లోకములో మనము నేర్చుకున్న సత్యముల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అబద్ధపు బోధ వైపు, గాలి వైపు కొట్టుకొని పోకూడదు. టాపిక్ ఏమనగా, ప్రతి అబద్ధ సిద్ధాంతపు గాలికి కొట్టుకోపోవద్దు, లేక ప్రతి అబద్ధ బోధ అనే గాలికి కొట్టుకుపోవద్దు. డు నాట్ క్యారీడ్ అబౌట్ విత్ ఎవరీ విండ్ ఆఫ్ ఫాల్స్ డాక్ట్రైన్. దీని కొరకే ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మనం చూసినట్లయితే, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. He himself gave some to the apostles, some prophets, some evangelists, and some pastors, and some teachers, for equipping the saints for the work of the ministry, for the edifying the body of Christ. అంటే మనం క్రీస్తు శరీరములో భాగస్థలమై ఉండి ఉండగా, క్రీస్తుని గూర్చి అంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో మనమంతా ఏకత్వం పొందాలి, సంపూర్ణ పురుషులం అవ్వాలి. దాని కొరకు ఆయన కొంతమందిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, ఎవాంజలిస్ట్స్ గాను, కొంతమందిని పాస్టర్స్, టీచర్స్ గాను ఉంచి ఉన్నాడని మొదటి 2 వచనాలు మనము చూస్తున్నాం. 10వ వచనంలో బహుశా తెలుగులో అది ఉండుంటుంది. 12వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారముగా ఆయన ఇలాగున నియమించును. ఎందుకంటే బాడీ ఆఫ్ ది క్రైస్ట్లో ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత కలిగి ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఫర్ ది ఎక్విపింగ్ ది సెయింట్స్, ఫర్ ది వర్క్ ఆఫ్ మినిస్ట్రీ, ఫర్ ది ఎడిఫైయింగ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది క్రైస్ట్. అంటే క్రీస్తు శరీరము అనగా ప్రపంచవ్యాప్తంగా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులందరూ వారి క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్ అంటే క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్ అయ్యే విధముగా దేవుడు కొంతమందిని నియమించాడు. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. అంటే ఓవరాల్గా మనము 11, 12, 13 వచనాలు మనం చూస్తే, క్లుప్తంగా సారాంశం ఏంటంటే, విశ్వాసులు క్రీస్తుని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించుటకు ఆయన కొంతమంది పరిచారకులను ఏర్పాటు చేసుకున్నాడు, ఉపదేశకులను ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం. కనుక ఆ ఉపదేశాలు వింటున్నటువంటి మీరు 14వ వచనం, ఇక మీదట పసిపిల్లలై ఉండక మనుష్యులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు కుయుక్తోనూ గాలికి కొట్టుకొని పోవు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టిన బారై ఉండక. వి షుడ్ నో లాంగర్ బి చిల్డ్రన్. మనం ఇంకా విశ్వాసంలో పసిబిడ్డలేమేమీ కాదు. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. Tossed to and fro and carried with the every wind of doctrine. ఎవరో ఏదో ఒక సిద్ధాంతాన్ని చెబుతారు, అది చాలా ఆనందదాయకంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటే అటువైపు తొలగిపోతారు కొంతమంది విశ్వాసులు. బై ది ట్రికరీ ఆఫ్ మెన్. మీరు వీడియోలు చూస్తూ ఉంటారు, మనుష్యులు చాలా మతలబులు చేస్తూ ఉంటారు. ట్రికిష్ అంటే వాళ్ళు మాయోపాలు చేస్తూ జనులందరినీ, విశ్వాసులందరినీ ఆకర్షిస్తారు కొత్త సిద్ధాంతముల పట్ల. సో ఇటువంటి మోసపూరితమైన కుట్రలకు మీరు లోబడొద్దు అంటున్నాడు. అంటే క్రిస్టియానిటీ అనేది, క్రైస్తవత్వం అనేది యేసు బోధించినటువంటి బోధలోనే ఉండాలి కానీ
యేసు కాకుండా వేరే సువార్త వైపు మనం తొలగి తొలగి వెళ్ళకూడదు. సో, ఇందులో బోధకులు చాలామంది బోధకులు, పాస్టర్లు, సువార్థికులు ఇలా చెప్తా ఉంటారు. క్రీస్తు శరీరమనే సంఘాన్ని ఆధ్యాత్మిక పరిపక్వత విషయంలోనూ, విశ్వాసములోనూ వాళ్ళని అభివృద్ధి చేయాలి. తప్పుడు బోధలు, మోసపూరిత పథకాల ద్వారా వారు సులభంగా మోసపోకుండా ఉండడాన్ని నిరోధించాలి. సో, ఆధ్యాత్మికమైనటువంటి మొట్టమొదటగా మనము పెద్దగా సత్యముల గురించి తెలియనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడిప్పుడు పూర్తిగా కొంత అభివృద్ధి చెందిన స్థాయిలోకి మనల్ని తీసుకొచ్చాడు గనక, మోసపూరితమైనటువంటి డాక్ట్రిన్స్ వైపు మనం వెళ్ళకూడదు. ద గిఫ్ట్స్ వచనం 11 మనం చూస్తే అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలులు మన దేవుని సంఘంలో వారు అపోస్తలులు అనేటువంటి భావనని ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు అంటే సంస్థాపక నాయకులు. మొట్టమొదటగా సంఘాలను ఏర్పాటు చేసిన వారిని మిషనరీలు, అపోస్తలులు అంటారు. ఇలా ప్రతివాడు కూడా ఇప్పుడు అపోస్తలుడైన దావీదు, అపోస్తలుడైనటువంటి మోజెస్ అని ఇప్పుడు పెట్టుకోకూడదు ప్రస్తుతం. ఇప్పుడు పూర్వకాలంలో సంస్థాపక నాయకులు అంటే ఫౌండేషనల్ లీడర్స్. ఈ క్రిస్టియానిటీని వివిధ సంఘాలను నెలకొల్పిన వారిని అపోజల్స్ లేక మిషనరీలు కూడా అపోజల్స్ అని అనవచ్చు. ప్రాఫెట్స్, దోస్ హూ స్పీక్ గాడ్స్ మెసేజ్. మన దేవుని సంఘముల వారు ఇప్పుడు కూడా ప్రాఫెట్స్ లేదు. చివరి ప్రాఫెట్ పౌలు, ఇంకా ప్రస్తుతము ఎవాంజలిస్టులు, పాస్టర్లు, సువార్థికులు తప్పించి అపోజల్స్, ప్రాఫెట్స్ లేరు. అబద్ధ బోధకులే. మనం అబద్ధ ప్రాఫెట్స్ అని అన్నప్పటికీ అబద్ధ బోధకులనే అర్థం చేసుకోవాలి వాక్యంలో. సో, ఎవాంజలిస్టులు అంటే దేవుని వర్తమానాన్ని మా వాళ్ళు విస్తరింపజేసేవారు. వాళ్ళు కూడా మిషనరీలుగా ఉంటారు. పాస్టర్స్ లేక షెపర్డ్స్ ఆర్ టీచర్స్. ఈ పాస్టర్లు లేక సువార్థికులు దేవుని వర్తమానాన్ని బోధిస్తా ఉంటారు. ఈ పాస్టర్లు, షెపర్డ్స్, టీచర్స్. కొంతమంది టీచర్స్. నేను టీచర్‌గాను ఉంటాను, పాస్టర్‌గాను ఉంటాను. షెపర్డ్‌గాను కూడా ఉంటాను. టీచర్ అంటే బోధించేవాడు. విషయాలు వివరణాత్మకంగా ఏదో టాపిక్ తీసేసుకొని వివరించేయడం కాకుండా అనలైజ్ చేసి అది చెప్పడం. పాస్టర్లు, షెపర్డ్స్ అంటే సంఘం చెదిరిపోకుండా. మా స్టార్టింగ్‌లోనే అన్నాను. ఏంటి పండగలకి మన సంఘస్థులు చెదిరిపోయినట్టున్నారు సెలవులకి. రావట్లేదు. లాస్ట్ వీక్ అయితే చాలా తక్కువ మందొచ్చారు. సో, అలాగే షెపర్డ్ అంటే ఎవరైనా తప్పిపోతుంటే వారిని ప్రేమపూర్వకంగా తిరిగి తీసుకొనొచ్చే విధానంలో షెపర్డ్. మీరు కూడా మన దేవుని సంఘాల్లో అందరూ కూడా ఆహ్, మా మా పాస్టర్‌లనే చెప్పొచ్చు. ఎవాంజలిస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాస్టర్‌కి ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉందని చెబుతా ఉంటాం. సో, యాజకులంటే పాస్టరే కాదు. మా సంఘస్థులు పరిశుద్ధ యాజకుల సమూహం అని చెప్తాం కదా! సో, ఈ సువార్త బాధ్యత కొంతమందికి మరీ ఎక్కువగా ఇస్తాడు. కొంతమందికి నార్మల్‌గా బాధ్యతలుంటాయి. ఏది లేకపోతే కానుకలిచ్చి ఆ పరిచర్యను పోషించడం. సో, 11వ వచనం యొక్క ఆ యొక్క సారాంశం ఏంటంటే, ఈ బోధకులు, మిషనరీలు అబద్ధ బోధల నుంచి తమ సంఘాలను తప్పించాలి. అంటే వాక్యాన్ని సరిదిద్దడానికి, వాక్యాన్ని సరిగ్గా చెప్పకపోతే ఖండించడానికి వారెప్పుడు కూడా సంసిద్ధులై ఉండాలి. ఈ ఈ యొక్క వాక్య పరిచర్యలో మొదటి నుంచి కూడా ఈ తోడేళ్ళు వంటి వారు గొర్రె చర్మాన్ని కప్పుకొని గొర్రెల్లాగా వస్తారు. అది విదితమే మనకి. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి ఆఫ్రికన్స్ కంట్రీస్‌లో గాని, యూరోపియన్ కంట్రీస్‌లో గాని బోధలు వింటే చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంటాయి. కొంతమంది ఓన్లీ మ్యూజిక్‌కే ప్రాధాన్యత ఇస్తా ఉంటారు. సో, అపోస్టసీ అనేది మీకు గత ఏడాది నేను చెప్పాను. అంటే మతభ్రష్టత్వం. అసలైనటువంటి విషయాలే కాకుండా వేరే వేరే విషయాలు బోధించడం. ఏదో మిరకిల్స్, మెస్మరైజేషన్ చేయడం. కొన్ని 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 చర్చిల్లో యేసుప్రభు నామం పేరట మ్యూజిక్‌లు అయి పెట్టుకొని డాన్సులు కూడా ఏసేస్తారు. అర్ధనగ్నమైన డాన్సులు కూడా యూరోపియన్ కంట్రీస్‌లో వేస్తా ఉంటారు. కొన్ని యూరోపియన్ కంట్రీస్‌లో దేవుడసలు స్త్రీలను బోధించొద్దు, అలంకరణకు ఆయన అనేకమైనటువంటి పద్ధతులను ఇస్తే దానికి వ్యతిరేకంగా మినీ స్కర్ట్స్ ఇలాగ ఎక్స్‌పోజింగ్ విధంగా ఉండి వాక్యాన్ని కూడా చెబుతా ఉంటారు. ఇవన్నీ కూడా
క్రైస్తవ వ్యతిరేకమైన పద్ధతులు. కొంతమంది మ్యూజిక్‌తో పరవశం చెందుతూ ఉంటూ ఇదే దేవుని బోధ అని అనుకుంటా ఉంటారు. ఇదే సత్యవార్తము, సత్యము అని అనుకుంటా ఉంటారు. అంటే ఇంక పాస్టర్‌కి టైం ఉండదు. ఈ మ్యూజిక్ బార్‌తోనే మ్యూజిక్కు పాటలతోనే ఆటిలతోనే పారవశ్యం పొందుతూ, ఆనందం పొందుతూ, మెస్మరైజ్ అయిపోతూ, అదే సత్యం అనుకుంటారు. అదే దేవుని సువార్త అనుకుంటా ఉంటారు. సత్యముతో దేవుడిని ఆరాధించాలి. ఆయన ఆయన ఆత్మ గనక ఆత్మతో ఆరాధించాలనే కాన్సెప్ట్ గ్రాడ్యుయల్‌గా ఈ యొక్క చర్చెస్ నుంచి దూరం అయిపోయి డెమోనిక్ యాక్టివిటీ కింద చాలా చర్చిలు మారిపోవడం అనేది ఆహ్, స అది చాలా విచారకరం. ఈ యాంటీ క్రైస్ట్ వస్తాడు. వచ్చిన వెంటనే మత భ్రష్టత్వం వస్తుంది. అంటే ఇంకా ఆల్‌మోస్ట్ ఆల్ ఎండింగ్ దగ్గరికొచ్చేసాము. రాప్చర్ వస్తుందనేటువంటి కాన్సెప్ట్‌లో 2 దశలోని 2, 3 ప్రకారము భ్రష్టత్వం సంభవించి అపోస్టసీ భ్రష్టత్వం అంటే మతానికి వ్యతిరేకంగా ఈ క్రైస్తవ్యం పోతూ ఉంటుంది. నాశన పాత్రులు యాంటీ క్రైస్ట్ బయటికి రావాలి. పేరు రావాలి గానీ యాక్టివిటీ ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అప్పుడే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఈ లోపున తోడేళ్ళు ఇంకా గొర్రె చర్మము తప్పుకున్నటువంటి తోడేళ్ళు కాకుండా తోడేళ్ళే వాక్యం చెప్తున్నా ఆకర్షణీయంగా వారు చెప్తా ఉంటారు. కొత్త కొత్త మోసపూరితమైనటువంటి ఆహ్, టాలెంట్స్‌ని ఉపయోగించి డిసీట్‌ఫుల్‌నెస్, చీటింగ్ అంటేనే సాటాన్. అయి ఉపయోగించి జనుల్ని ఆకర్షించుకుంటా ఉంటారు. కానుకలను తీసుకుంటా ఉంటారు. సో, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 11, 14లో మెయిన్ ఏంటంటే ఎవరి సంఘాన్ని వారు కాపాడుకోవాలి. ప్రభువు మధ్యాకాశానికి వచ్చే పర్యంతము. తప్పుడు బోధల నుంచి, అబద్ధ బోధల నుంచి విశ్వాసులను కొంచెం అల్ప విశ్వాసులుంటే వారు గాలికి కొట్టుకుపోయి పొట్టులాగా ఉంటారు కాబట్టి, వాళ్ళని ఎక్కువగా క్యాచ్ చేస్తా ఉంటారు. బలమైన విశ్వాసులని, సంఘపు సత్యాలను నమ్మేవారిని సాతానుడు వెంటనే అంత త్వరగా టెంప్టేషన్‌కి గురి చేయలేడు గానీ, మరి కొంచెం అల్ప విశ్వాసంలో అటు ఇటు ఏ చర్చ్ అయినా ఒకటే, అందరూ ఒకటే. ఆ చర్చ్‌కెళ్దాం, ఈ చర్చ్‌కెళ్దాం. యూట్యూబ్‌లో బోధ, వేరే వ్యక్తుల బోధ, మన పాస్టర్ గారి బోధ అన్నీ ఒకటే అని అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అన్నీ ఒకలాగే ఉంటాయనే వాళ్ళు ఈజీగా పడిపోతారు. సో, అది మెయిన్‌గా మనము సంఘ సంఘస్థులను కాపాడుకొనుట గురించి వచనాలు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా అబద్ధ బోధ నుంచి వాళ్ళని మనము సంరక్షించాలి. ఎప్పటి వరకంటే ప్రభు మధ్యాకాశానికొచ్చే వరకు మనం బ్రతికుంటే బ్రతికినంత కాలము, లేకుంటే ఆయన మధ్యాకాశానికొచ్చేంత కాలం కూడా విశ్వాసులను మనము కాపాడుకోవాలి. విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండేటువంటి విధంగా సంఘమే కాపాడుకోవాలి. ఈ వచనాల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆల్రెడీ చెప్పాను. మళ్ళొకసారి చూద్దాం. ఆహ్, పరిశుద్ధులను సంసద్ధం చేయడం. ప్రభు రాకకి సంసిద్ధులను చేయాలి. విశ్వాసులు కూడా సేవ చేసే విధంగా వారిని సంసిద్ధులు చేయాలి. విశ్వాసులు అనేటువంటి ఈ క్రీస్తు శరీరం అనేటువంటి సంఘాలను అంటే సంఘం విశ్వవ్యాప్త సంఘము, దాంట్లో మన దేవుని సంఘం. మన సంఘాన్ని వృద్ధి చేయడం, మొత్తంగా బలపరచడం, ఐక్యత సాధించడం, యేసు గురించిన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, అందరూ ఐక్యంగా దేవుని ఏకమనసుతో ప్రార్థించాలి. ఎల్లవేళలా ఆశీర్వాదాలు అటంతట అవే వస్తాయని అలాగ బోధించటం. అలాగే క్రీస్తు యేసుని గూర్చిన పరిపక్వత. అంటే ఆ యేసులో ఉండేటువంటి లక్షణాలు మనకు రావాలి. యేసును గూర్చిన జ్ఞానం కూడా మనకు ఎక్కువగా రావాలి. ఆ దిశలో ఈ ఈ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కృషి చేస్తూ ఉండాలి. సంఘస్థులు కూడా కృషి చేస్తూ ఉండాలి. 14వ వచనంలో ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ 14వ వచనం విశ్వాసులు చిన్న పిల్లల్లాగా ప్రవర్తించకూడదు. ఎవ ఎ ఎవరు ఏ ఆరాధనా కార్యక్రమం అంటే ఆరాధనకు వెళ్ళిపోకూడదు. ఎవరైనా ఎవరైనా డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేవుడిని ఆరాధించాలంటే దానికెళ్ళిపోకూడదు. అలాగే అబద్ధ బోధనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి మ్యూజిక్‌తో అనివ్వండి, లేక రకరకాల ఆకర్షణీయమైన పద్ధతుల్లో ఈ డీమనిక్ తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసుల్ని టెంప్ట్ చేసేస్తారు. ప్రభువునే టెంప్ట్ చేయాలని చూసాడు, శోధనలో పడేయాలని చూసాడు. గట్టి విశ్వాసులను కూడా ఈ అబద్ధ బోధకులు, పరిచారకులు కొన్ని తంత్రముల ద్వారా అంటే కొన్ని రకాలైనటువంటి మంత్ర విద్యలు కాదు. కొన్ని రకాలైనటువంటి మోసపూరితమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి పద్ధతుల ద్వారా విశ్వాసులను కూడా ఆకట్టుకునే విధంగా ఉంటారు. వాటికి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సో, మోసపూరితమైనటువంటి పన్నాగాలు మన సంఘంలో మీరు ఏ కార్యక్రమం చేసుకున్నది మోసం అవ్వదు. మీరు మోసపూరితమైనటువంటి బోధలో మీరు లేరు కాబట్టి, వేరే వాళ్ళ బోధ మోసపూరితమైన బోధ అని చెప్తాం. సో, మనమంతా కూడా సత్యములో సంఘాన్ని స్థిరపరచాలి. సత్యములో దేవుని యొక్క సంఘపు సత్యాల్లో మనం పరిణితి చెందాం కాబట్టి ఆహ్, మనము మా నీకప్పగింపబడిన బోధ నిమిత్తము యోధా రాసిన పత్రికలో అంటది. నీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు పోరాడుచుండాలని ప్రభువు మనల్ని ఆదేశిస్తున్నాడు. ముఖ్యంగా యూట్యూబ్ నిండా కూడా అబద్ధ బోధలే ఉంటాయి. చాలా వరకు 98% అబద్ధ బోధలే. అన్నీ మ్యూజిక్ బోధలే. ఇంక దేవుని వాక్యాలను స్టడీ చేయడం, బైబిల్ స్టడీ చేయడం అలాగైతే అలాగా మనలాగా చెప్తా ఉంటంటే వాక్యం ఎక్కువ వినరు. కానుకలు కూడా బ బ బయట సంఘాలు మనకేమి ఇవ్వరు గానీ, మిగతా సభల్లో పెట్టినప్పుడు మిగతా సంభా స స మిగతా సంఘముల వారు కాని వాళ్ళు కూడా సభలకి కానుకలు తగ్గిచ్చేస్తా ఉంటారు. లక్షలు వచ్చేస్తా ఉంటాయి. అందువల్ల వాళ్ళు కూడా లక్షలు ఖర్చు పెడతారు. అదంతా కూడా అబద్ధ బోధని వచ్చిన సంఘస్థులకు తెలీదు. ఎందుకంటే మోసపూరితంగా ఒక రకమైనటువంటి అట్రాక్టివ్ ఎవాంజలిజం ద్వారా వాళ్ళు దానికి గురవుతున్నారు తప్పించి, నిజంగా యేసు అంటే ప్రేమ, యేసు మీద భక్తి, యేసు మీద ఒక రకమైనటువంటి కాంక్ష, యేసు యొక్క జ్ఞానంలో మనం పెంపారుతాం. మీరు ఎక్కడైనా ఒకవేళ యేసుని గూర్చిన జ్ఞానము పెంచే విధంగా బోధకుడు బోధిస్తా ఉంటంటే సరైన బోధే. అలాంటి 90% ఈ దినాల్లో మనకు కనిపించట్లేదు. ఆహ్, హ్మ్. లిటిల్ బై లిటిల్ వి ఆర్ బికమింగ్ ల్యూక్ వార్మ్. నెమ్మదిగా విశ్వాసులంతా కూడా ముందుగా చాలా బలంగా ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మన ప్రేమ యేసు మీద మాత్రమే కాకుండా మిగతా సువార్తల వైపు, మిగతా మిగతా ఈ అబద్ధపు క్రీస్తుల వైపు వెళ్ళిపోతుంది. అందుకని మనము చాలా మన జీవితాల్లో మనము నేర్చుకున్నటువంటి యేసు ప్రభువు కాకుండా మరి ఎవరిని కూడా మనం ఆహ్వానించకూడదు. సో, నులివెచ్చని స్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉంటుంటే అంటే ఎటు కాని స్థితి వచ్చేస్తుంది మనకి. మనలో సువార్త బదులు దెయ్యపు సువార్త వస్తుంది. మనలో అసలు యేసు ప్రభువు బదులు యాంటీ క్రైస్ట్ నివాసం మొదలుపెడతాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. స్లోలీ మోడర్న్ మోడర్న్ క్రిస్టియానిటీలో అసలు 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 క్రీస్తు అసలు బోధ అనేది ఇట్ ఈస్ బీయింగ్ రీప్లేస్డ్. చాలా విచారకరం. ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ఫాల్స్ డాక్ట్రిన్స్. ఫాల్స్ డాక్టర్ అంటే యేసు కాకుండా మరి ఏది కూడా మనల్ని పరలోకంలోకి తీసుకొని వెళ్ళదు. కొన్ని సంఘాలలో అయితే యేసుని నమ్మితేనే కాదు, మంచి పనులు చేసి, మంచి జీవితం జీవించినా మనం పరలోకంలోకి వెళతాం. ఇలాంటి కాన్సెప్ట్. అలాగా లేకుంటే ఏదో పాత నిబంధన గ్రంథములో నీతిమంతులుగా మనము తీర్చబడతాము గ్రంథాన్ని ఆచరిస్తే అన్నది కూడా మన క్రైస్తవులకి అది సంబంధించినటువంటి మాటలు కాదు. కాబట్టి యేసు మినహా నేనే మార్గము, సత్యము, జీవము అనే కాన్సెప్ట్‌లో బోధించకుండా ఎవడైనా బోధిస్తే అది అబద్ధ బోధ. యేసుక్రీస్తు మినహాయించి మిగతా వాళ్ళు ఎవరొచ్చినా మీరసలు ఇంటికి వాళ్ళని పిలవద్దు, వాళ్ళని ఆహ్వానించొద్దు. వాళ్ళ యొక్క పాపంలో కూడా మీరు పాలిభాగస్తులైపోతారని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు మనకి. కాబట్టి బివేర్ ఆఫ్ ది ఫాల్స్ డాక్ట్రిన్స్. రెవల్యూషన్ ప్రకటన 3, 15, 17లో ఏమంటాడంటే, "ఓ విశ్వాసులారా! మీరు క్రైస్తవులే కాదనట్లేదు. కానీ మీ క్రియలు ఎలా ఉంటున్నాయో నాకు తెలుసు. మీరు చల్లగా లేదు, వెచ్చగా లేదు. వెచ్చగా లేవు, చల్లగానే ఉంటే మంచిది." 16వ వచనం. "నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. యూ ఆర్ నాట్ కోల్డ్, యూ ఆర్ నాట్ హాట్ అండ్ యూ ఆర్ బికమింగ్ ల్యూక్ వార్మ్." ల్యూక్ వార్మ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వాళ్ళు చల్లబడిపోతారనమాట. ఈ ల్యూక్ వార్మ్ క్రిస్టియన్స్ అంటే అటు ఇటు కాకుండా ఉంటారు. చూడండి బిగినింగ్‌లో చాలా ఉత్సాహంగా వచ్చేటువంటి వాళ్ళు గ్రాడ్యుయల్‌గా సంఘాలు మానేస్తాం. అది మన సంఘంలో ఉన్నటువంటి ఇదే కాదు. ఏ చర్చ్ సంఘం అనేది ఫస్ట్‌లో జాయిన్ అయినోళ్ళు గ్రాడ్యుయల్‌గా డిస్ట్రాక్ట్ అయిపోతా ఉంటారు. అది విచారకరం. ఎందుకంటే కొన్ని కారణాలుంటాయి. ఆ కారణాల వల్ల వాళ్ళు ప్రభువుని అడగకుండా డైరెక్ట్‌గా చర్చ్‌ని మార్చేస్తా ఉంటారు.
మనలో కూడా అలాంటోళ్ళున్నారు పూర్వం నుంచి. మనము ఏం చేయలేం. వాళ్ళ గురించి ప్రార్థన చేయడం తప్పించి. 17 వచనం ఏమంటాడంటే, "నీవు ధనవంతుడు అనుకుంటున్నావు. నువ్వేమో నాకు ఆస్తులు సంపాదించుకున్నాను అనుకుంటున్నావు. నువ్వొక దౌర్భాగ్యుడివి అని నీకు తెలియట్లేదు. నీకేమీ కుదవలేదని అంటున్నాడు. నువ్వొక దౌర్భాగ్యుడివు, దిక్కుమాలిన వాడు అని గ్రహించు. నిన్ను నేను నోటి నుంచి ఉమ్మేసేస్తాను" అంటున్నాడాయన. అంటే ఎంత డ్రాస్టిక్ వార్నింగ్ ఇస్తున్నాడో చూడండి దేవుడు. నువ్వు ఏదేదో నువ్వు అనుకుంటున్నావు. మనం ఎన్నో సార్లు చూసాం. మానవుని యొక్క జీవితము గడ్డిపోచ వంటిది. మానవుని యొక్క జీవితము నీటి బుడగ వంటిది. నీటి బిందువు లాంటిది. క్షణికాలమై ఉంటది. ఆ తర్వాత అది మళ్ళా కనిపించదు. అలా చదువుతున్నప్పటికిని సాతాను మనలో ఒక రకమైనటువంటి కఠినత్వాన్ని చేస్తూ ఉంటాడు. గ్రాడ్యుయల్‌గా క్రైస్తవుల్లో చాలామంది కఠినాత్ములైపోవడానికి కారణం ఏంటంటే, వారు క్రీస్తుని గూర్చి నా పరిపూర్ణ జ్ఞానం లేకపోవడము, నులివెచ్చని స్థితిలోకెళ్ళిపోవడము, అటు కాకుండా ఇటు. నువ్వు విశ్వాసిగా ఒక నిబద్ధ క్రైస్తవుడుగా నువ్వు బతకాలంటే బ్రతుకు. అది వెచ్చగా ఉండు. ఒకవేళ అవిశ్వాసిగా ఉంటానంటే అది నీ ఇష్టం. ప్రభువుని నమ్మనంటే నీ ఇష్టం. అయితే దేవుడేం చెప్తున్నాడంటే, అటు ఇటు కాని స్థితి, నిలువెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు. నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మేసేస్తున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక ఒక ఆయన అవకాశం ఇస్తున్నాడు. రెవల్యూషన్ 2:5లో. నువ్వు ఏ స్థితిలోంచే పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఓ విశ్వాసులైన క్రైస్తవులారా, మీరు పడిపోతే ఆ పడిపోయిన స్థితి నుంచి బయటికి రండి. జ్ఞాపకం చేసుకొని మారుమనసు పొందండి. మళ్ళా మొదట ఎంత భక్తిగా ఉన్నారో ఆ విధంగా భక్తిగా ఉండండి. ఆ విధంగా నువ్వు మారుమనసు పొందితే సరి. లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు. అంటే మన ఉనికి లేకుండా చేసేస్తానంటున్నాడు. అంటే ఒకవేళ మనము తప్పిద మార్గంలో ఉన్నట్లయితే ప్రభువుని క్షమాపణ అడిగి, మళ్ళా ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమించి మనలను తిరిగి యథాస్థితిగా, ప్రేమగా హక్కును చేర్చుకుంటాడు. సో, ఈ విధంగా మన జీవితాల్లో నులివెచ్చని స్థితి అనేది రాకుండా చూసుకోవాలి. మనము దేవుని పట్లే ఎంతో ప్రేమ, ఎంతో గాఢమైనటువంటి కోరిక కలిగి ఉండాలి. మీరు గమనించి ఉంటారు. నాలో ఫైరు అది తగ్గిపోలేదు. 27 ఏళ్ల నుంచైనా సేవ పట్ల నిర్లక్ష్యత, మా వాక్యాలు చెప్పడం, ప్రిపరేషన్ లేకుండా ఉండడం, ఏదో చెప్పేసి ముఖస్తుతిగా అనేది నేను చేయను. పరిశుద్ధాత్మ సహాయంతోనే చేస్తున్నాము. అయితే దాన్ని సరైన విధానంలో నడిపించుకునేటువంటి స్థితి విశ్వాసికుండాలి, బోధించే బోధకుడికి ఉండాలి. కాబట్టి ఎఫ్‌సి 4, 11, 14లో ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి వారిని అబద్ధ బోధకుల వైపు వెళ్ళనివ్వకుండా చేయాలి. క్రీస్తు శరీరం అనే సంఘం మీకు తెలుసు కదా! అది ఇందులోంచి కొంతమంది ప్రత్యేకంగా దేవుని సంఘాలుగా ఉండి కొన్ని నియమాలను స్ట్రిక్ట్ నియమాలను పాటిస్తా ఉంటారు. ఈ క్రీస్తు శరీరమైన సంఘంలో వాళ్ళంటే మిగతా సంఘాల వాళ్ళు డాన్సులేస్తున్నా లేపోతే అందరూ నిబద్ధతో రూలు, రైమ్ ఉండాలని లేదు. కానీ మనకు కొన్ని క్రమశిక్షణ, ప్రవర్తనావళి ఉంది. ఆ విధంగా మనము దేవుని సంఘాల్లో మనము జీవిస్తున్నాం. అయితే వాళ్ళు రక్షింపబడిన వాళ్ళే, మనము రక్షింపబడిన వాళ్ళమే అయితే, మనము ఒక శ్రేష్టమైన ఎంపిక చేయబడిన జనాంగం, రాజులైన యాజక సమూహము, హోలీ ప్రీస్ట్‌హుడ్. అదే విధంగా మనము బహుమానాలు పొందే కేడర్‌లో ఉంటామని మనము దేవుడిచ్చిన వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడని మనం సంతోషిస్తూ విశ్వాస యాత్రలోకి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ క్రీస్తు శరీరమనే సంఘం అంటే విశ్వాసులందరూ కూడా పెంతెకోస్తు, బాప్టిస్ట్, లూథరన్ వీళ్ళు కూడా విశ్వాసులే. వీళ్ళు ఎత్తబడతారు విశ్వాసం ఉంటే. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ మిగతా సంఘాలలో ఖచ్చితంగా ఈ విధముగా జీవించాలనేటువంటి ప్రవర్తన నియమావళిలు ఉన్నా పాటించడం అంతగా ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాలుగా ఉంటాయి కాబట్టి. అయితే దేవుని సంఘాలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి, ఈచ్ వన్‌ని మనం మానిటర్ చేసుకుంటూ ఎవరైనా పడిపోతా ఉంటుంటే, తిరిగి లేవనెత్తేటువంటి విధంగా విశ్వాసుల్ని మనం భరోసా ఇవ్వాలి. లేవనెత్తాలి. ఈ క్రీస్తు హెడ్ అయ్యుండగా శరీరం అంతా కూడా విశ్వాసులుంటారు. ఆ కాన్సెప్ట్ మనకు తెలుసు. ఈ క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం అంతా కూడా ఎత్తబడుతుంది. వధువు సంఘంగా ప్రభువుని ఎదుర్కోవడానికి మనం త్వరలోనే మధ్యాకాశం నుంచి ఎత్తబడతాం. ఈ ఈ సంఘం అంతా కూడా ప్రభువు దగ్గర పరలోకంలో 7 ఏండ్ల పాటు చక్కగా ఉండేటువంటి ఎంతో సంతోషంగా వాటితో ఉండేటువంటి
విధంగా ఉండొచ్చు. ప్రభు మధ్యాకాశానికొచ్చి ఈ వధువు సంగమనం ఆహ్, తీసుకొని వెళ్ళిపోవడం ఇది డయాగ్రామ్‌లో ఈ చిత్రకారుడు చాలా నీట్‌గా వేశాడు. సో, ద టైమ్ ఈస్ అప్. ద టైమ్ ఈస్ కమింగ్. ప్రభు త్వరలో వస్తున్నాడు. మనం బ్రతికుంటే మనము ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు కొరకు మనం బ్రతికిన కాలంలోనే జరగాలని కోరుకుందాం. ఎదురు చూద్దాం. ఆ విధంగా విశ్వాసులు ఒకవేళ విశ్వాసులు చనిపోతే వాళ్ళు పునరుద్ధానం అవుతారు. మనము ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతాం. బ్రతికుంటే ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మార్పు చెందుతాం. ఈ బాడీ ఈ ఎర్త్‌లీ బాడీస్ హెవెన్‌లీ బాడీస్ కింద మారిపోతాయి. పునరుద్ధానంలో ట్రాన్స్‌ఫర్మేషన్‌లో బ్రతికున్న వాళ్ళు ట్రాన్స్‌ఫర్మ్ అయ్యేటప్పుడు ఈ బాడీని వదిలేసి కొత్త బాడీని చిత్రంలో ఉన్నట్టుగా హెవెన్‌లీ బాడీస్ లేకుంటే హోలీ బాడీస్‌ని వారు పొంది ట్రాన్స్‌ఫర్మేషన్ ఫర్ లివింగ్ బిలీవర్స్ అండ్ రిజరెక్షన్ ఫర్ ది డెడ్ బిలీవర్స్. ఈ 2 కూడా మీరు గమనించుకోవాలి. అయితే వీరు మొత్తం ఏకంగా పరలోకానికి ప్రభువు తీసుకొని పోతాడు. ఇక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు. యేసుప్రభువే వచ్చి యేసుప్రభువే దేవుడు కదా! ఆయనే స్వయంగా మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. కనుకనే ఆ యేసుస్వామిని మనం జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను విరిచి ఆదివారం నాడు రొట్టె, ద్రాక్షారసాలు పుచ్చుకున్న దాన్నే పరిశుద్ధ యాజకత్వం అంటాం. హోలీ ప్రీస్ట్‌హుడ్ సర్వీస్. అయితే రొట్టెలాగే విరవాలి. ఎందుకంటే క్రీస్తు శరీరము నా కొరకు విరుగబట్టబడిందని. ముక్కలుగా స్లైసెస్ చేసుకునే పద్ధతి మనకుండదు. అయితే ఒక కప్పులో ఉన్నటువంటి ద్రాక్షరసాన్నే తాగాలి గానీ, తర్వాత పెద్దలు ఇది ఒకే కప్పులో తాగుతా ఉంటుంటే ఎవరికైనా అంటువ్యాధులుంటే మిగతా వారికి వస్తున్నాయనే ఉద్దేశ్యంతో మన సంఘాల్లో అది తర్వాత కొంతకాలానికి డిస్కంటిన్యూ చేసి కప్పుల్లో ఇవ్వడం మొదలుపెట్టారు. సో, ఈ విధంగా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అది మనకి అదృష్టం. ప్రతి ఆదివారం నాడు మనము యేసుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే యేసు స్వామి వల్లనే మనకు రక్షణొచ్చింది. ఆయనే మనల్ని పరమునకు వెళ్ళేవాడు. సో, క్రీస్తు యేసుని గూర్చిన జ్ఞానము మనము మనము కలిగి ఉండి పెంపొందించుకునే విధముగా ఉండి, పరిపక్వత సాధించి ఆయన ఆయన పునరుద్ధానంలో మనము పాల్గొంటాము చనిపోతే అన్న ఆత్మవిశ్వాసంతో మనం ముందుకి పోవాల్సిన వారమై ఉన్నాము. మనకు తెలుసుకోవాలి. దేవుని దేవుని విషయాలు తెలియకపోతే తెలుసుకోవాలి. అది పాస్టర్ గారిని అడగాలి. లేకుంటే రిసర్చ్ ఔట్ చేసుకోవాలి. వేరే వాళ్ళని అడిగితే వేరే కాన్సెప్ట్స్ ఏమన్నా ఇవ్వచ్చేమో. సో, నేను బ్రతికినంత కాలం కూడా మీకు ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మజ్ఞానాన్ని, సత్యవాక్కుల్ని నేను అందించగలుగుతాను. ఒకవేళ తర్వాత ఎలాగనుకుంటే పుస్తకాల్లో పెట్టేసాం అన్నీ కూడా. సో, అవి చదువుకున్న వాడికి ఆత్మీయ జ్ఞానం వచ్చేస్తుంది. కనుక మనకు తెలియకపోతే మనం తెలుసుకోవాలి. అబద్ధాలు, బోధనలు ఇట్టే గమనించాలి. మనము అపరిపక్వ వ్యక్తుల నుండి వాక్యాన్ని ఎప్పుడూ వినకూడదు. పరిపక్వత కలిగిన వారు అందరూ పరిపక్వత కలిగిన వారని చెప్పలేము. యూట్యూబ్‌లో చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా ఏదో నోటికొచ్చినట్టు చెప్పేయడం. అసలు ఆళ్ళ వాక్యపు పిలుపుందా? వాక్య పరిజ్ఞానం ఉందా? బీటీహెచ్, ఎంటీహెచ్‌లు చేస్తే వచ్చేదు. దేవునికి ఉన్నవాళ్ళు ఒకలాగుంటారు. లేని వాళ్ళు ప్రొఫెషనల్‌గా ఏదో ఒక జాబ్‌లాగా ఫీల్ అయ్యేవాళ్ళు లేకపోతే మా పితరుల నుంచి వచ్చినటువంటి ఆధిక్యతగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకోలా ఉంటారు. కాబట్టి దేవుడు పిలుచుకోవాలి. దేవుని వాక్య పరిచర్యకు. ఆయన ఎవరిని పిలుచుకుంటాడో ఆయన ఆయన ఇష్టం. ఆ విధముగా దేవుని పరిచర్య ఆషామాషీది కాదని మనం గమనించుకోవాలి. సో, ఆయన ఇచ్చినటువంటి వరం మీకు ఏదిచ్చాడు ఆయన ఒకవేళ ప్రీచింగ్ ఉందనుకోండి, ప్రీచ్ చేయండి. ప్రీచింగ్ అంటే పులిపిట్ ఎక్కి చెప్పక్కర్లేదు పక్క వాళ్ళతో. మన పాస్టర్ గారున్నారంటే ఆటో డ్రైవర్స్‌తోనూ, పనోళ్ళతోనూ మాట్లాడుతూ వాక్యం తన పరిధిలో తను చేస్తూ సంఘానికి ఇన్వైట్ చేస్తుంది. మీరు అలా చేయొచ్చు. స్నేహితులు, కాలేజీ స్నేహితులు, మీ ఇంట్లో పనోళ్ళని, లేకపోతే మీకు ఎవరైతే ఎదురుపడ్డారో వాళ్ళతో యేసు స్వామిని నమ్ముకోండి మీరు. రక్షింపబడతారు, పరలోకానికి చేరతారని చెప్పడమే సువార్త. అంతే పులిపీటెక్కేసి గంట సేపు ప్రసంగం చేసేవలసినటువంటి అవసరం లేదు. సో, ద చాలా సంఘాలలో ఈ యొక్క స్ట్రిక్ట్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఒక గందరగోళమైన పరిస్థితి. ఇవాళ డాక్ట్రిన్ ఏంటో వాళ్ళకి తెలీదు. ఏంటి డాక్ట్రిను అని అడిగితే మనం చెప్పలేరు. మన డాక్ట్రిన్ ఏంటంటే ఆయనందు విశ్వాసం ఉంచినవాడు నశింపక నిత్యజీవం పొందును. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి పరిశుద్ధ యాజక పరిచర్య పాల్గొంటూ ఉంటాం. ఈ విధంగా మనకొక ఒక
డైరెక్షన్స్ ఇచ్చేటువంటి ప్రవర్తన నియమాలు ఉన్నది. అవి మనకు తెలుసు కాబట్టి ఆ విధంగానే మనం పోవాలి. అందరూ ఒకటే. అందరూ పరలోకానికెళ్తారు. కానీ మనం పరలోకంలోనికి వెళ్ళి ఆ యొక్క బహుమతులు క్రైస్తవ కిరీటాలను పొందేటువంటి డైరెక్షన్‌లో మన బ్రతుకులు మనం బ్రతుకుతాం. మనము క్రైస్తవులుగా ఎవరిని మార్చం గానీ, క్రైస్తవుల్ని నిజమైన క్రైస్తవులుగా వలె పరలోకానికి వెళ్ళేటువంటి విధంగా ఆ దిశ మార్పు చెందకుండా, ఆ డైరెక్షన్‌ను సరైన విధానంలో ఆ పరలోకపు యాత్ర అంటే మీకు 12వ అధ్యాయం ఏప్రిల్‌కి రాసిన పత్రికలో విశ్వాసమునకు కర్తయిన యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్తాయన. ఆయన ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఆయన వైపు అంటే ఆయన బోధన చూస్తూ మనం విశ్వాస యాత్రలో పరిగెట్టాలి. అబద్ధ బోధకులు అలాగుండరు. ఒక కుతంత్రాలు, ఒక రకమైనటువంటి మెస్మరిజం, సాటానిక్ డిసెప్షన్ ఉంటుంది. అది కనిపెట్టడం కూడా కష్టమే. ఆ మెస్మరిజంలో మన సంఘపు బిడ్డలెవరు కూడా పడిపోకూడదు. అబద్ధపు బోధ వల్ల గాని, అబద్ధపు సిద్ధాంతాల వైపు గాని బ్రతికుండగా వాటి వైపు వెళ్ళకూడదు. అవి తాత్కాలికంగా వాళ్ళు పడిపోవటం అనేది మీరు త్వరలోనే చూస్తారు. దేవుడు వారి పట్ల కఠినంగా ఉంటాడు. అయితే కొంతకాలం టైం తీసుకుంటాడాయన. అలాంటి బోధకులు, అలాంటి విశ్వాసులు ప్రభువుకి అక్కర్లేదనే పరిస్థితి వస్తుంది. అది చాలా విచారకరం. వారి గురించి కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. అబద్ధ బోధల వైపు వెళ్ళకండి. అబద్ధ బో అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు టీచర్స్‌ని నమ్మకండి. దేవుని సత్యవాక్యాన్ని మీరు విశ్లేషణ చేయండి, నమ్మండి. ఏది సత్యమో, ఏది అసత్యమో గ్రహించుకునే జ్ఞానాన్ని సంపాదించండి. దేవుడు మిమ్మల్ని బాగా దీవించి ఆశీర్వదించును గాక.